diabetes can be eradicated out of this country if dentists identify gum health. అంటే పేషెంట్ డయాబెటిక్ కింద తయారయ్యి కన్నా 10 years ముందు డెంటిస్ట్ కెన్ ఐడెంటిఫై వెదర్ దే ప్రీ డయాబెటిక్ ఆర్ నాట్. డెంటల్ డిసీజ్ వల్ల సిస్టమిక్ ఇల్నెసెస్ వస్తాయి. గమ్ ప్రాబ్లమ్స్ వల్ల స్ట్రోక్లు, బోత్ బ్రెయిన్ స్ట్రోక్ అండ్ కార్డియాక్ స్ట్రోక్, ఎనార్మస్ అమౌంట్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి. అసలు అవేర్నెస్ సున్నా. ఐ కెన్ టాక్ ఫర్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం. అది ప్రాక్టీస్ చేస్తున్న డెంటిస్టులు జీరో, ఇంక్లూడింగ్ మీ. ఐ డోంట్ tell people because పిచ్చోడు అనుకుంటారు. When there is no awareness and somebody is talking for the first time, if Narendra Modi says no, we can dictate, India will be the super power of the world in the next 5 years అంటే నెక్స్ట్ 5 years కి బిస్కెట్ వేస్తున్నాడు, 29 elections కి ప్రిపేర్ అవుతున్నాడు అనుకుంటారు. అంతే తప్ప ఆ హెల్దీ థింకింగ్ కొంత మిస్ అవుతున్నాం ఈ జనరేషన్ లో. ఇప్పటి వరకు మనం ఇంట్రడక్షన్ ఏదైతే మనం స్టార్ట్ చేసామో, ద ఆడియన్స్ హ్యాస్ తెలిసింది వాళ్ళకి ఏంటి అంటే డెంటల్ కేర్ గురించి మాట్లాడబోతున్నారు. బట్ ఇన్ దేర్ పర్స్పెక్టివ్ ఆర్ ఇఫ్ ఐ టేక్ మై పేరెంట్స్ ఆర్ మై ఫ్యామిలీ మెంబర్స్, వాట్ దే థింక్ ఈస్ డెంటల్ కేర్ అంటే ఏంటి? శుభ్రంగా బ్రష్ చేసుకోవడం, మంచిగా పడుకునే ముందు నోరు పుక్కలించడం, క్లీన్గా పెట్టడం, బ్రెత్ మంచిగా ఉండాలి, స్మెల్ బాగుండాలి. సో ఇవే కదా. గమ్స్ గట్టిగా ఉండాలంటే మంచివి తినాలి, మంచిగా నవలాలి. సో ఇదొకటే మనం అనుకుంటాం. బట్ వెన్ సర్ హెస్ సెడ్ ఇట్స్ బీన్ లైక్ 50 టాపిక్స్ వీ కెన్ బ్రింగ్ అవుట్. సో ఒక ఎంథూసియాస్టిక్ ఎగ్జాంపుల్ ఏమైనా ఇవ్వగలరా సార్? అంటే లైక్ వాట్ వీ కెన్ బ్రింగ్ అవుట్ ఫ్రమ్ దీస్ మెనీ టాపిక్స్. ఓకే, ఫస్ట్ పేరెంట్స్ గుర్తుపెట్టుకోవాల్సిందే. ఇప్పుడు లైఫ్ సైకిల్లో పుట్టటం, పెరగటం, మళ్ళీ రీప్రొడ్యూస్ చేయటం, తర్వాత ముసలోళ్ళు అవుతాం, తర్వాత పోవటం, మళ్ళీ సైకిల్ స్టార్ట్. ఎవడో పుడతాడు. ఆ గ్రాండ్ పేరెంట్ అంటే ఐ వాజ్ బార్న్, ఐ బికేమ్ అన్ అడల్ట్, దెన్ ఐ హ్యావ్ ఎ డాటర్, ఐ విల్ బికమ్ ఓల్డ్, జీడియాట్రిక్ పేషెంట్ అవుతాను, దెన్ ఐ విల్ డై, అండ్ మై డాటర్ విల్ స్టార్ట్, దెన్ షిల్ బికమ్ మిడిల్ ఏజ్ అడల్ట్. ఈ సైకిల్ అవుతుంది. కాబట్టి ఇక్కడ మంచి ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే చిల్డ్రన్, పేరెంట్స్ దగ్గర నుంచి మాట్లాడతాం. పేరెంట్స్ వన్స్ దే గెట్ మ్యారీడ్ అండ్ దే హ్యావ్ ద చైల్డ్, అసలు ప్రెగ్నెన్సీ టైంలో ఆ మదరు ఆమె ఓరల్ కేర్ ఎలా తీసుకుంటాం వల్ల ఆ హెల్దీ బేబీ పుడుతుంది అన్నది ప్రీ ప్రెగ్నెన్సీ కౌన్సిలింగ్ లో గైనకాలజిస్టులు చెప్తారు. ఓకే, అది ఫస్ట్ పాయింట్ లో ఇండియాలో బికాస్ ఆఫ్ అవర్ డాక్టర్ పాపులేషన్ రేషియో ఇస్ మిస్సింగ్. దట్ కుడ్ బి వన్ టాపిక్. కేర్ టేకెన్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ బై మదర్స్. ఇంకా అంటే ప్రెగ్నెంట్ అయిన ఆవిడ పళ్ళు ఎలా జాగ్రత్తగా చూసుకోవాలి అన్నది ఒక పెద్ద టాపిక్. నెక్స్ట్, పుట్టిన శిశువుకి ఫస్ట్ టైం డెంటిస్ట్ దగ్గర ఎప్పుడు తీసుకెళ్ళాలి అన్నది ఆ యంగ్ పేరెంట్స్ కి అవేర్నెస్ ఉండాలి. పళ్ళు రాలుతున్నప్పుడు, ఊడుతున్నప్పుడు అనుకుంటారు. అసలు దాని ముందు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటి? అసలు ఫస్ట్ టూత్ లాస్, అసలు ఫస్ట్ టైం డెంటిస్ట్ దగ్గర తీసుకెళ్లవలసింది యాజ్ పర్ all associations across the globe, including Indian Dental Association, you have to see a dentist when you're 6 months of age. First by that is not there. And నెక్స్ట్ అక్కడి నుంచి ప్రతి 6 months కి చెకప్లు చేసుకుంటూ ఉంటే టీత్ ఊడటం మొదలు పెడతాయి. ఇప్పుడు ఇండియాలో అవేర్నెస్ ఎలా ఉంది అంటే పళ్ళు ఊడిపోతే వస్తాయి. ఎప్పుడు కరెక్టే, తినవలసినవి కరెక్ట్గా తిని ఊడవలసినట్టు న్యాచురల్ ప్రాసెస్లోకి వెళ్తే ఎవ్రీథింగ్ విల్ హ్యాపెన్ న్యాచురల్లీ. బట్ అన్ఫార్చునేట్ మనకి ఉన్న గ్రేట్ అడ్వాంటేజ్ ఏంటంటే వీ డోంట్ ఈట్ హెల్దీ ఫుడ్, న్యూట్రిషన్ మీద ఫోకస్ లేదు, మనకు దొరికిదంతా అడల్టరేటెడ్ హైబ్రిడ్ ఫుడ్. కాబట్టి గ్రోత్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ ఈజ్ నాట్ హ్యాపెనింగ్ ప్రాపర్లీ, లైక్ దట్ కల్కి మూవీ. సో చిల్డ్రన్కి ఫస్ట్ టూత్ లాస్ ఎప్పుడవుతుంది ఆ ప్యాటర్న్ చూసుకోరు. పళ్ళు వంకర టింకరగా వస్తూ ఉంటాయి. అది రైట్ టైంలో అడ్రస్ చేసుకుంటే బోలెడన్ని ఆర్థోడాంటిక్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయొచ్చు. ఇప్పుడు ఆర్థోడాంటిక్ ప్రాబ్లమ్స్ అంటే అక్కడ ఒక 5-6 టాపిక్స్ వస్తాయి. వాట్ ఈస్ ద రైట్ ఏజ్ టు గో టు డెంటిస్ట్ టు గెట్ యువర్ టీత్ కరెక్టెడ్, అవి కొన్ని ఉంటాయి. సో మిక్స్డ్ డెంటిషన్లో తీసుకోవాల్సిన థింగ్ అంటే ఆ టైంకి ఆ కిడ్కి అరౌండ్ 8 to 10 years వచ్చేసినాయి. 10 years దగ్గరికి అన్ని సక్రమంగా చూసుకుంటే గ్రోత్ బాగుంటుంది. గ్రోత్ వలన స్లీప్ డిజార్డర్స్ని మేనేజ్ చేసుకోవచ్చు, ప్యాలెటల్ గ్రోత్ చూసుకోవచ్చు. తర్వాత హెల్దీ ఇండివిజువల్కి అయితే అక్కడ మళ్ళీ హెల్త్ రిలేటెడ్ టాపిక్స్, ప్రివెంటివ్ టాపిక్స్ చాలా ఉంటాయి. అక్కడ 10 టాపిక్స్ వస్తాయి ఇన్ ప్రివెంటివ్ థింగ్. దెన్ పర్మనెంట్ టీత్ వచ్చాక హౌ డూ టేక్ కేర్ ఆఫ్ దట్. అక్కడి నుంచి అసలు బ్రషింగ్ టెక్నిక్లు ఏంటి, అవి ఒక 10 టాపిక్లు ఉంటాయి. దెన్ అడల్ట్స్కి పన్ను పుచ్చిపోతుంది, పుచ్చిపోయాక ఎప్పుడు వస్తారు?
పన్ను నొప్పి వచ్చిన వెంటనే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే పస్ వస్తుంది, స్వాప్ వస్తుంది. అప్పుడు లోకల్ ఫార్మసీకి వెళ్ళి వాడిచ్చిన యాంటీబయాటిక్స్, పెయిన్ కిల్లర్స్ వేసుకుని ఇప్పుడు బజ్ వర్డ్ అక్రాస్ ద గ్లోబ్ ఏంటంటే యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్. ఆ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ ఇన్ డెంటిస్ట్రీ అండ్ డెంటల్ స్టూవర్డ్షిప్ మీద డెఫినెట్గా ఒక 5 సబ్ టాపిక్స్ తోటి వీ కెన్ డూ ఆ 5 hours థింగ్. అండ్ దెన్ ఆ లోకల్ ఫార్మసీ అయిపోయాక నెక్స్ట్ టైం డెంటిస్ట్ దగ్గరికి వెళ్తారు. డెంటిస్ట్ మళ్ళీ అయ్యే మందులు రాస్తాడు ఫార్మసిస్ట్ని. కాబట్టి ఆ ప్రిస్క్రిప్షన్ పెట్టుకుని ఈ పన్ను విరిగి ముక్కయ్యేదాకా వెయిట్ చేస్తారు. నెక్స్ట్ టైం ఆ పండు పని చేయట్లేదని వస్తారు. అప్పుడు డెంటిస్ట్ మాట్లాడతాడు. దెన్ డెంటిస్ట్ యాజ్ అ బుద్ధ సిట్స్ ఇన్ డిస్గైస్ అండ్ సే ఆ పన్ను పీకాలి. అంటే ఇండియా ఇండిపెండెన్స్ వచ్చిన ఈ 75 yearsలో డెంటిస్ట్ దగ్గరికి ఎందుకు వెళ్ళాలి? పన్ను పీకించుకుంటానికి వెళ్ళాలి. ఆ పన్ను సేవ్ చేసుకుంటానికి గురించి నేను మాట్లాడుతున్నా. ఈ పన్ను పోయాక రిప్లేస్మెంట్ ఆప్షన్స్, ఆ ట్రీట్మెంట్లు, ట్రీట్మెంట్లోకి వెళ్తే అసలు అదొక 20 టాపిక్లు. ఇవన్నీ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఈ డెంటల్ డిసీజ్ వల్ల సిస్టమిక్ ఇల్నెసెస్ వస్తాయి. గమ్ ప్రాబ్లమ్స్ వల్ల స్ట్రోక్లు, బోత్ బ్రెయిన్ స్ట్రోక్ అండ్ కార్డియాక్ స్ట్రోక్. డూ యూ నో దట్ diabetes can be eradicated out of this country if dentists identify gum health? అంటే డయాబెటీస్ వచ్చి పేషెంట్ డయాబెటిక్ కింద తయారయ్యి కన్నా 10 years ముందు డెంటిస్ట్ కెన్ ఐడెంటిఫై వెదర్ దే ఆర్ ప్రీ డయాబెటిక్ ఆర్ నాట్. అసలు అవేర్నెస్ సున్నా. ఐ కెన్ టాక్ ఫర్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం. అది ప్రాక్టీస్ చేస్తున్న డెంటిస్టులు 0, ఇంక్లూడింగ్ మీ. ఐ డోంట్ tell people because పిచ్చోడు అనుకుంటారు. When there is no awareness and somebody is talking for the first time, if Narendra Modi says no, we can dictate, India will be the super power of the world in the next 5 years అంటే నెక్స్ట్ 5 years కి బిస్కెట్ వేస్తున్నాడు, 29 elections కి ప్రిపేర్ అవుతున్నాడు అనుకుంటారు. అంతే తప్ప ఆ హెల్దీ థింకింగ్ కొంత మిస్ అవుతున్నాం ఈ జనరేషన్లో. సో ఎనార్మస్ అమౌంట్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి. డూ యూ వాంట్ యాడ్ సంథింగ్ పవన్? ఇక్కడ ఏంటి అంటే, ఎలా అయితే మనకి చిన్నపిల్లలు పుట్టిన వెంటనే వ్యాక్సినేషన్ చార్ట్ ఉంటుందో, అలాగా డెంటల్ అపాయింట్మెంట్స్ క్రియేట్ చేయగలిగితే ప్రీ టర్మ్ అంటే ప్రెగ్నెన్సీ ఉమెన్ దగ్గర నుంచి, ప్రీ బర్త్ దగ్గర నుంచి, అక్కడి నుంచి స్టార్ట్ చేసి టిల్ ది కిడ్ ఈజ్ అరౌండ్ 15 years, 10 to 12 years రీచ్ చేయగలిగితే, డెంటల్ అపాయింట్మెంట్స్ రెగ్యులేట్ చేయగలిగితే, మెజారిటీ ఆఫ్ ద డెంటల్ డిసీజెస్ ఏవైతే ఉన్నాయి కెన్ బి, I mean, I'll say can be minimized. I'd say that's zero. యాక్చువల్లీ మీరు నువ్వు అంటా ఉంటే అనిపిస్తుంది, నిజంగా ఒక రెగ్యులేషన్ బిఫోర్ బర్త్ ప్రెగ్నెంట్ ఉమెన్ ఊర్లో ఆశా వర్కర్లు వచ్చి ప్రెగ్నెంట్ ఉమెన్ గుడ్లు ఫ్రీగా ఇచ్చేటప్పుడు వాళ్ళని ఒక చిన్న పాంప్లెట్ ఇచ్చి, జరుగుతుంది ఇది సత్యం, ఐ విల్ సీ ఇట్ బిఫోర్ ఐ లీవ్ డెంటిస్ట్రీ ఇన్ ద నెక్స్ట్ 5-10 years. ఒక పాంప్లెట్ ఇచ్చి తెలుగులో ఉన్న వాళ్ళు తెలుగు, ఇంగ్లీష్లో ఉన్న వాళ్ళకి ఇంగ్లీష్, నీ పళ్ళని సరిగ్గా తోముకోమ్మా లేకపోతే లో బర్త్ వెయిట్ బేబీస్ పుడతారని. అది నేను ఇంకా జనరల్గా ఇంకా స్పెసిఫిక్గా నేను ఫర్దర్ ఎపిసోడ్స్ చెప్తా. ఇవ్వగలిగితే పుట్టిన శిశువుకి 12 ఏళ్ల వరకు ప్రాబ్లం రాకుండా హెల్తీగా ఉండటం నేర్పిస్తే డెంటల్ డిసీజ్ని ఈ కంట్రీలో నేను అనుకుంటాం 10 yearsలో టోటలీ ఇరాడికేట్ చేయొచ్చు. అండ్ దెన్ చాలా బాగుంటుంది. దట్స్ ద ఇంటెన్షన్. ఈ సిరీస్ అయ్యేటప్పటికి ఆ ప్రాసెస్ మనం స్టార్ట్ చేయగలిగితే నా ప్రొఫెషన్ అందరి డెంటిస్ట్లో ఫస్ట్ ఇయర్ బీడిఎస్ జాయిన్ అయిన స్టూడెంట్ ఆ ఓరియంటేషన్లో 5 years చదువుకుని వాడు ఇంకో 10 years ప్రాక్టీస్ చేస్తే చాలా బాగుంటుంది. ఐ మీన్ ఆల్ ద హార్డ్ వర్క్ డన్ బై ఆల్ ద సీనియర్ డెంటిస్ట్ ఫ్రమ్ ద ఫస్ట్ డెంటిస్ట్ హూ స్టార్టెడ్ ఐడిఏ, ఆయన డ్రీమ్ అది ఉండే. ఇన్ని 100 మంది నుంచి 1000 మందికి 1,00,000 మంది డెంటిస్టులు అయ్యాం ఈ కంట్రీలో. దానికి నాంది చాలామంది మహానుభావులు చేస్తున్నారు. దాంట్లో ఆ పెద్ద సముద్రంలో ఇదొక నీటి పొట్టు కింద మనం చేద్దామన్నది ఇంటెన్షన్. శని, యూ వాంట్ యాడ్ సంథింగ్? యా, యాక్చువల్గా పీపుల్ నేను ప్రాక్టీస్కి వచ్చిన దగ్గర నుంచి అబ్జర్వ్ చేసింది ఏంటంటే, మామూలుగా జనరల్గా అనుకునేది స్మోకింగ్, ఇంకా పాన్, గుట్కా ఇట్లా తీసుకునే వాళ్ళు అది నార్మల్, నేను అకేషనల్ గా చేస్తున్నాను అని చెప్తారు. బట్ మనం కానీ వాళ్ళ మౌత్ ఓపెనింగ్ కానీ చూసినా, వాళ్ళ లోపల మ్యూకోసాని అబ్జర్వ్ చేసినా కానీ చాలా లీజన్స్ కనిపిస్తాయి. వాళ్ళు దాని కరెక్ట్ టైంలో డెంటిస్ట్ కానీ డెంటిస్ట్ దగ్గర కానీ వస్తే చాలా లైక్ ఫర్దర్ ప్రోగ్రెషన్ ఆఫ్ ఓరల్ క్యాన్సర్స్
ఈ మెయిన్ టాపిక్ కూడా డెంటిస్ట్ అనేది స్టార్టింగ్ స్టేజ్ లోనే ఐడెంటిఫై చేసి అది కూడా ఎరాడికేట్ చేయొచ్చు అనమాట. సో ఈ ఎడ్యుకేషన్ అది కూడా యూజ్ అవుతుంది. ఇట్ మే బి ఫన్నీ బట్ ఐ వాంట్ టు ఆస్క్ అవుట్ ఆఫ్ వర్చ్. ఇప్పుడు అదే ఇప్పుడు డాక్టర్ షైనీ చెప్తుంటే గుట్కా పాన్ చూస్తుంటే వాళ్ళ మౌత్ ఏం చెప్పారు మీరు? వాళ్ళ నోరు మౌత్ ఓపెనింగ్ ఓపెనింగ్ యాజ్ లైక్ మౌత్ ఓపెనింగ్ మీన్స్ తగ్గిపోతూ ఉంటది. ఓకే ఓకే మనకు ఇప్పుడు మాక్సిమం నేను ఒక అబౌట్ 3 ఫింగర్స్ 3 ఓపెనింగ్, ఫింగర్స్ 3 ఫింగర్స్ ఓపెనింగ్ ఉందా 2 ఫింగర్స్ అవుతది, తర్వాత 1 ఫింగర్ ఓపెనింగ్ అసలు అవుతుంది. తెరవలేదు. అంటే తిరుపతి లడ్డు తినగలిగిన వాళ్ళు చిన్న సైజ్ లడ్డులు, Okay. మిల్క్ లడ్డూలు తినే స్టేజ్ కి వచ్చేస్తారు. ఎప్పుడైనా జరిగిందా సార్ యాజ్ లైక్ ఏంటి నా టీత్ ని అంత లాగా చూస్తున్నారని చెప్పేసి ఆక్వర్డ్ సిచ్యువేషన్ ఎప్పుడైనా? మన దగ్గర డెంటిస్ట్ దగ్గరికి ఒకసారి నాట్ లైక్ యాజ్ అ పేషెంట్ నేను చెప్తా బయట కెన్ యూ రీఫ్రేజ్ యువర్ క్వశ్చన్? నాకు కొంచెం మిస్ అయ్యాను. యాజ్ లైక్ ఒకేషన్ కి వెళ్ళారు లేకపోతే ఫంక్షన్ కి వెళ్ళారు అక్కడ ఉంటారు కదా. నాకు ఇది ఫస్ట్ లో చాలా ఎంబరేసింగ్ ఉండేది. పెళ్లికి వెళ్ళినా, చావుకి వెళ్ళినా, దినానికి వెళ్ళినా, తద్దినానికి వెళ్ళినా అక్కడ ఎవరో రాజేష్ నా నోట్లో నొప్పి ఉందిరా చూడు అని అందరి ముందు నోరు తెరుస్తారు. ఇట్ బికమ్ సో ఎంబరేసింగ్. డెంటిస్ట్ కి అయితేనే చూపించగలుగుతారు కానీ ఫ్యూ అదర్ థింగ్స్ చూపించలేరు కదా. గైనకాలజిస్ట్ కి ఏమని చూపించగలుగుతారు, కార్డియాలజిస్ట్ కి ఏమని చూపించగలుగుతారు, ఈఎన్టీకి అయితే చూపిస్తారు, ఆఫ్థమాలజిస్ట్ కి చూసినా కనపడదు బికాస్ హీ నీడ్స్ ఇన్స్ట్రుమెంట్. కాబట్టి నేను ఒక 2-3 years అలా ఎక్కడ పడితే అక్కడ పేషెంట్లని నన్ను ఐడెంటిఫై చేసి, పేషెంట్లు కాదు వాళ్ళు అందరూ తెలిసిన వాళ్ళు, ఐడెంటిఫై చేశాక లేదండి యూ నీడ్ టు సీట్ అండర్ మ్యాగ్నిఫికేషన్ లూప్ పెట్టుకుని చూస్తే ఇంకా బెటర్గా కనిపిస్తుంది, లైట్ ఉండాలి, కాబట్టి ప్లీజ్ కమ్ టు ఏ డెంటిస్ట్ అని, గో టు నియర్ బై డెంటిస్ట్ ఆర్ కమ్ టు మై క్లినిక్ అండ్ ఐల్ సీ యూ అనేటువంటి. ఇది ఒక పర్స్పెక్టివ్ మీరు అటువైపు నుంచి చెప్పారు సార్. యాజ్ లైక్ నేనేం అడుగుతున్నానంటే మీరు ఎప్పుడైనా ఆక్వర్డ్ గా చూస్తూ ఉండడం మీకు అర్జు ఉంటుందా అని చెప్తున్నాను. ఎవరినైనా కానీ మెయిన్ గా మనకు కనబడేది ముందు పళ్ళు, అంటీరియర్ టీత్. కాబట్టి ఎవరిదైనా క్రౌన్ బాగాలేదు, ఇది షేడ్ మ్యాచ్ అవ్వట్లేదు, వేయించుకొని ఉంటారు ఇంతకు ముందు, లేకపోతే ఏదైనా ఫిల్లింగ్ చేయించుకొని ఉంటారు, అది బాగా అనిపించట్లేదు. లేదా ఎవరిదైనా స్మైల్ బాగుందంటే అబ్బాయి అమ్మాయి స్మైల్ బాగుంది, అబ్బాయి స్మైల్ బాగుంది, ఇలా బాగా అనిపిస్తూ ఉంటది. అంటే మెయిన్ గా ఎవరినైనా యాజ్ అ పర్సన్ చూసినప్పుడు ఫస్ట్ కళ్ళన్నీ అక్కడికే వెళ్తాయి అన్నమాట. సినిమాలకి ఇదివరకు ఎక్కువ వెళ్ళేది పెళ్ళైన కొత్తలో. వెళ్ళినప్పుడు ఆ ఫ్రేమ్ లో ఎంతమంది మొఖాలు కనిపించినాయి, ఎంత పళ్ళు ఎంతవరకు ఎక్స్పోజ్ చేస్తున్నారు, ఎవరి పళ్ళు బాగున్నాయి ఎవరి పళ్ళు బాగాలేదు, ఇదే ధ్యాస ఉండేది నాకు. అండ్ అది క్రమంగా ఎలా అయింది, పళ్ళు నుంచి వాళ్ళ ఐ లైన్ ఎలా ఉంది, వాళ్ళ బ్యాలెన్స్ ఎలా ఉంది, వాళ్ళ నెక్ షిఫ్ట్ ఎలా ఉంది, వాళ్ళ నడిచి స్టైల్ ఎలా ఉంది, ఇవన్నీ చూసేటప్పటికి ఆఫ్టర్ అబ్జర్వింగ్ దట్ ఫర్ అబౌట్ మోర్ దెన్ 15 years ఇది అన్నిటికీ కోరిలేషన్ ఉన్న కాన్సెప్టే ఉంది స్మైలిస్ట్ అని. వాడు నడిచే విధానం ప్రకారం నోట్లో ఏం జబ్బులు చూడొచ్చు అన్నది కూడా ఒక సైన్స్ ఉంది. లాస్ట్ ఫస్ట్ ఎపిసోడ్ లో చెప్పా, స్మైలిస్ట్ అని యూ కెన్ డిటర్మిన్ ద వే ద ఫేషియల్ ఇంబ్యాలెన్స్ వల్ల నెక్ పెయిన్, బ్యాక్ పెయిన్, వాళ్ళు నడిచి విధానం, పోస్చర్, గేట్ అనాలిసిస్ అన్ని చేసేయచ్చు. బికాస్ యూఆర్ ఫిజియోథెరపిస్ట్ యూ విల్ గెట్ ఇట్ వెరీ క్లోజ్లీ. మీరు కూడా వెన్ దెర్ ఇస్ ఎ నెక్ పెయిన్, బ్యాక్ పెయిన్, యూ డూ manual therapy, you do TENS, you do fascia release. But when that fellow is every time going back to the same abuse situation, they keep coming. So skeletal ga occlusal plane ni balance చేస్తూ అంటే వాడు నాట్ గోయింగ్ బ్యాక్ టు హిస్ ప్రాబ్లమ్ కి చేయగలిగిన ట్రీట్మెంట్ కూడా ఉన్నాయి. దట్ maybe that's a very too immature, not well documented subject which I do. దాని కూడా మన పేషెంట్ ఎడ్యుకేటివ్ సిరీస్ లో లాస్ట్ స్పైన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఇన్ డెంటిస్ట్రీ, నెక్ ప్రాబ్లమ్స్, సర్వైకల్ స్పాండిలైటిస్ అండ్ డెంటిస్ట్రీ, రొమటాయిడ్ ఆర్థరైటిస్ లో డెంటల్ ప్రాబ్లమ్స్, దే ఆర్ ఆల్ ట్రీట్మెంట్ ఎడ్యుకేటివ్ సిరీస్ లో పార్ట్స్. సో దేర్ ఇస్ అ లాట్ విచ్ వీ కెన్ డిస్కస్ ఆన్ దోస్ టాపిక్స్ ఆల్సో. ఇప్పుడు జనరల్ ఇంటెన్షన్ ఏంటంటే అసలు ఏం చేద్దాం అనుకుంటున్నాము, ఎలా చేద్దాం అనుకుంటున్నాము అన్నదాన్ని ఈరోజు డిస్కస్ చేస్తున్నాం. నేను ఇంకో క్వశ్చన్ యాడ్ చేయబోతున్నాను మీకు. ఇట్స్ లైక్ ఇప్పుడు ఇది ఒకేషన్ వచ్చింది, దిస్ ఇస్ ద టైమ్ వేర్ వీ వాంట్ టు ఫోర్స్ఫుల్లీ వీఆర్ డూయింగ్. బట్ దీనికన్నా ముందు ఎప్పుడైనా మీరు పేషెంట్ చెప్పడం జరిగిందా, వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం చేశారా మీరు?
like educative series are- ఎడ్యుకేషన్ this is what we follow. గివింగ్ అంటే అవేర్నెస్. దిస్ ఇస్ వాట్ వి ఫాలో. ఎడ్యుకేటివ్ సిరీస్ లో ఏంటి అంటే పేషెంట్ వచ్చినప్పటి నుంచి హౌ టు రిసీవ్ అ పేషెంట్, పేషెంట్ ని ఎలా కీన్ గా పేషెంట్ కంప్లైంట్ వినాలి, పేషెంట్ ఈ కంప్లైంట్ విన్న దాన్ని బట్టి క్లినికల్ గా చూసిన దాన్ని బట్టి ఉన్న ప్రోటోకాల్స్ లో ఎలా ట్రీట్మెంట్ చేయాలి, ఏంటి ఎక్కడ ట్రీట్మెంట్ చేయకూడదు, ఎక్కడ ట్రీట్మెంట్ చేయాలి, ఏ మెటీరియల్స్ యూజ్ చేయాలి, పోస్ట్ ఆపరేటివ్ ప్రొసీజర్ కేర్, ఇవన్నీ కూడా సేమ్ ఈ ఎడ్యుకేటివ్ సిరీస్ నుంచే మనం ఇన్వైట్ చేసి క్లినికల్ ప్రాక్టీస్ లో కూడా పెడుతున్నది. ఓకే. ఓకే. అంటే నేను మళ్ళీ ఒక్కసారి రిఫ్రెష్ చేస్తున్నాను మ్యామ్. ఇట్స్ లైక్ యూ హ్యావ్ ఎగ్జిక్యూటెడ్ ద థీమ్ ఆఫ్ ద సిరీస్. బట్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్ ఈస్ దీని ద్వారా మనం ఏదైతే ఎడ్యుకేట్ చేయాలనుకుంటున్నామో, అవేర్నెస్ ఇవ్వాలనుకుంటున్నామో, దీనికన్నా ముందు మీరు పేషెంట్స్‌కి అది ఇవ్వడం జరిగిందా అని అడుగుతున్నాను. Yes, Yeah, every day. yeah. Every day after every procedure. How they react, ma'am? How they feel when you tell all these things? See, మన ఇక్కడ క్లినిక్ లో మోస్ట్ ఆఫ్ ద మీరు అంటే వాట్ ఎవర్ ఐ అబ్జర్వ్, ఆల్ పేషెంట్స్ హూ కమ్ బ్యాక్ ఆర్ ద పేషెంట్ న్యూ పేషెంట్ వాక్ ఇన్ ఉన్నది అయితే మాత్రం డెఫినెట్ గా రెఫరల్ పేషెంటే ఉంటారు. జస్ట్ బికాస్ ద కేర్ వి గివ్ దెమ్ ఆర్ పోస్ట్ ఆపరేటివ్ కేర్ వి గివ్ దెమ్, అది చాలా వాళ్ళకి నచ్చి ఉంటుంది కాబట్టి దే రెఫర్ ది పేషెంట్స్. Okay. మాక్సిమం పేషెంట్స్ మనకి రెఫరల్స్ వస్తాయి కాబట్టి దిస్ ఇస్ వాట్ యూ కెన్ టేక్ ఇట్ లైక్ Okay. ఇవి ఫాలో అవుతున్నాం కాబట్టే. ఓకే. ఓకే. అండ్ వాట్ ఐ మీన్ ఈజ్ ఇప్పుడు ఫస్ట్ టైం మీరు ఇప్పుడు ఒక అవేర్‌నెస్ ఒక పాయింట్ ఏదైనా చెప్తే వాళ్ళు సర్ప్రైజింగ్‌గా ఫీల్ అవుతారా? లైక్ మాకు ఇది తెలుసు అన్నట్టు ఫీల్ అవుతారా అని చెప్పేసి. అంటే ఐ వాంట్ టు మీటర్ అవుట్ హౌ అవేర్ దే ఆర్. దట్స్ వాట్ ఐ వాంట్ టు నో. చాలా మంది సర్ప్రైజింగ్ గానే ఫీల్ అవుతారు. చాలా మందికి తెలీదు బికాస్ ఎక్కడ కూడా మనకి ఓరల్ కేర్ అన్నది నాకు తెలిసి నాకు పేరెంట్స్ మాకు చెప్పింది లేదు, మాకు తెలుసు కాబట్టి మాకు ఎడ్యుకి తెలుసు, లేదు ప్రొసీజర్స్ ప్రయర్ గా ప్లాన్ చేస్తున్నాం, కానీ ఎక్కడ అయితే మాత్రం మనకి ఓరల్ కేర్ చెప్పింది లేదు. మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ ఈవెన్ డోంట్ నో హౌ టు బ్రష్, అంటే టెక్నిక్ ఆఫ్ బ్రషింగ్ కూడా తెలియదు. Does that really impacts a lot? Yes. Technique Yes, of brushing. chala. Yes. Okay. So I am also very eager to know all these things. That's a good brief introduction what we are going through. The next లో మనం ఏం చేయబోతున్నాం అనేది ఒక ఎంతూజియాస్టిక్ ఎక్స్క్లమేషన్ ఇచ్చి పెట్టారు. సో విల్ గో ఫార్వర్డ్ ఆన్ ద గివింగ్ అవుట్ డీటెయిల్డ్ డిస్క్రిప్షన్ ఆన్ ఎవ్రీ టాపిక్ ఇన్ ఈచ్ టాపిక్. దట్ వుడ్ బి అ గ్రేట్ అవుట్కమ్. సో ఇక్కడ వాట్ ఐ వాంట్ టు యాడ్ ఇన్ ఇస్ అజీజ్, ఇక్కడ మనం అనుకున్నట్టు పేరెంట్స్కి అవేర్నెస్ కోసము వీ హ్యావ్ అ సీక్వెన్స్ ఆఫ్ టాపిక్స్. టోటల్ మనము ఎంటైర్ సిరీస్ని వీ విల్ బ్రేక్ ఇట్ ఇన్ టు 4 ఆస్పెక్ట్స్. వన్ ఈజ్ ది బ్లాక్ సిరీస్. దిస్ ఈజ్ ఐ విల్ వేర్ దిస్ క్యాప్, ఓకే. head cap, when we are talking about educating parents. Okay. Then I will wear this another fancy one when I'm talking about prevention. Nice. Okay. Nice. And then I will wear another color when I'm talking about periodontal disease. And when I'm talking about treatment plan, I will wear the cap which I wore in my first interaction with you, Yes. which is called the treatment series. Treatment. So series. నా క్రియేటివిటీకి ఐ కెన్ ఓన్లీ టాక్ ఆన్ సర్జన్స్ క్యాప్స్ కాబట్టి 4 క్యాప్స్. అండ్ ఇది కాకుండా జనరల్ గా వీ హ్యావ్ టు టాక్ అబౌట్ హెల్త్. సో ఆ హెల్త్ గురించి వెన్ ఐ టాక్ ఐ విల్ నాట్ వేర్ ఎనీథింగ్ అండ్ ఐ విల్ షో మై హెయిర్ స్టైల్ అండ్ మై గ్రే హెయిర్. ఎందుకంటే హెల్త్ గురించి మాట్లాడినప్పుడు వాడు ఎంత సీనియర్ అని చూస్తాడు. ట్రీట్మెంట్ అంటే బికాస్ దే నీడ్ పేరెంట్స్, బికాస్ దే నీడ్ టు బికమ్ అవేర్, అండ్ ప్రివెన్షన్ ఇస్ టు ప్రివెంట్ ప్రాబ్లమ్, ప్రివెంట్ కమింగ్ టు మీ. పెరిడాంటల్ అయితే అది కూడా నెసెసిటీ వచ్చేస్తుంది. బట్ హెల్త్ గురించి మాట్లాడినప్పుడు వీ విల్ నాట్ హ్యావ్ అ head cap. I will try to groom my hair and talk nicely. So health related topics మీద మనం ఏం మాట్లాడొచ్చు అన్న దగ్గర maybe you can throw some light, Shiny. యాక్చువల్లీ ఏజ్ రిలేటెడ్ గా చూసుకున్నట్లయితే యాజ్ ద ఏజ్ ప్రోగ్రెసెస్ మనిషికి 45+ దాటిన తర్వాత అవేర్నెస్ లేనిది ఏంటంటే మనకి నోట్లో ఉన్న బోన్ అనేది గ్రాడ్యువల్ గా అరుగుతూ ఉంటది. దానివల్ల లోపల నోరు కూడా శుభ్రంగా లేకపోతే పళ్ళు అనేది వీక్ అవుతాయి, లూజ్గా అవుతాయి. పళ్ళు ఊగుతున్నాయి అని చెప్పి పళ్ళు పీకిచ్చేసుకుంటారు.
అవి లాస్ట్ కి నోట్లో బోడి నోరు అయిపోతుంది అనమాట. సో యాజ్ ద ఏజ్ ప్రోగ్రెసెస్ ఇది కూడా ఒక టాపిక్. సో యాక్చువల్లీ నిన్న నేను ఇది ప్రిపేర్ అవుతున్నప్పుడు ఈ రోజు నేను స్టార్ట్ చేయాలని చెప్పి మొత్తం టెస్టింగ్ అది చేస్తున్నప్పుడు నేను 40 ఎపిసోడ్స్ అంటే ఎలా డిఫరెన్షియేట్ చేస్తాం అనేది మీ ఇందాక చెప్పిన పాయింట్ జస్ట్ అప్లాస్ చేయడానికి నేను చెప్తున్నాను. సో ఎలా డిఫరెన్షియేట్ చేయాలనేది నేను వాళ్ళు కూర్చొని డిస్కస్ చేసాం, కానీ యాప్ట్ సొల్యూషన్ అయితే రాలేదు మాకు. సొల్యూషన్ సింపుల్. అదే ఇప్పుడు 4 క్యాప్లు, 4 మేజర్ సెక్షన్స్, ఒక సెక్షన్ వితౌట్ క్యాప్. అండ్ ఇప్పుడు క్యాప్ తీసాను కాబట్టి బిఫోర్ ఐ వేర్ వన్ ఆఫ్ దీస్ క్యాప్స్ ఐ విల్ జస్ట్ ట్రై టు టాక్ అబౌట్ హెల్త్ రిలేటెడ్ లో మనం ఏమేమి టాపిక్స్ మాట్లాడతాము. డ్రై మౌత్ ఎప్పుడు వస్తుంది? చాలా మందికి నోట్లో లాలాజలం రాదు, అండ్ ఇది చాలా అన్అఫిషియల్ గా పెడదాము. ఈ డ్రై మౌత్ అన్నది ఒక క్లిప్ కింద చేయొచ్చు. వాట్ ఐమ్ టాకింగ్ నౌ, డ్రై మౌత్ ఎప్పుడు వస్తుంది, ఎలా వస్తుంది, వచ్చితే తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏమొస్తాయి? ఎప్పుడు వస్తుంది డ్రై మౌత్, ఏం ప్రొసీజర్ చేయించుకోవాలి డ్రై మౌత్కి, ఆ ప్రొసీజర్ చేయించుకోవడం వల్ల అడ్వాంటేజెస్ ఏంటి, ఆ ప్రొసీజర్ ఎప్పుడు ఇండికేషన్స్. కొంతమంది డ్రై మౌత్ ఉందనుకుని ట్రీట్మెంట్లు చేయించుకుంటారు. అసలు ఇండికేషన్స్ ఏంటి, ఏం వాడాలి ఏం వాడకూడదు, దాంట్లో ఏ స్టెప్స్ ఫాలో అవ్వాలి, దాని ముందు ప్రీ ఆపరేటివ్ ఇన్స్ట్రక్షన్స్ అంటే ప్రీ ప్రొసీజర్ ఇన్స్ట్రక్షన్స్ ఏంటి, ఆ ట్రీట్మెంట్ జరుగుతున్నప్పుడు చేసుకోవాల్సిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటి, పోస్ట్ ఆపరేటివ్ ఇన్స్ట్రక్షన్స్ ఏంటి, పోస్ట్ ఆపరేటివ్ కాంప్లికేషన్స్ ఏమో రావచ్చు, అండ్ హౌ టు మెయింటైన్. ఈ 10 సబ్ టాపిక్స్ కింద వి విల్ గో టాపిక్ బై టాపిక్. హెల్దీ మౌత్, హెల్దీ బాడీ టాపిక్ 2. టాపిక్ 3 హైపర్ టెన్షన్ అండ్ హెల్త్ సిరీస్లో. దెన్ మౌత్ అండ్ థ్రోట్ క్యాన్సర్, న్యూట్రిషన్ అండ్ ఓరల్ హెల్త్, స్లీప్ యాప్నియా, రిస్క్ ఫర్ డికే, పెయిన్ మేనేజ్మెంట్, ఓరల్ కేర్ అండ్ హెచ్పివి హ్యూమన్ ప్యాపిలోమా వ్యాక్సిన్ కి ఓరల్ హెల్త్ కూడా కోరిలేషన్ ఉంది. టొబాకో అండ్ ఓరల్ హెల్త్, డెంటల్ ఎరోజన్, వేపింగ్ అండ్ సిగరెట్స్, ఇవన్నీ హెల్త్ రిలేటెడ్ టాపిక్స్ మనం డిస్కస్ చేయవచ్చు. ఓకే, ఇంకా వితౌట్ లేట్ we will move on to the brief description of the topics. Okay. So then I will wear, because I'm a practicing dentist, I'll wear a black hat because it's my favorite thing. Okay. I like to do treatment. Okay. So treatment లో పన్ను విరిగి వస్తే దానికి ఏమేం చేయాలి, డెంటల్ వెనీర్స్ చేయిస్తాము ట్రీట్మెంట్ కింద. డయాబెటీస్లో వాట్ ట్రీట్మెంట్స్ వీడు, రూట్ కెనాల్ ఎప్పుడు చేస్తాము, రిమూవబుల్ డెంచర్ ఎప్పుడు పెడతాము, టిఎండి ప్రాబ్లమ్స్ ఏంటి, టూత్ గ్రైండింగ్ హ్యాబిట్స్ ఏంటి, సిల్వర్ డైమండ్ ఫ్లోరైడ్ అని ఇట్స్ అ లేటెస్ట్ అడ్వాన్స్మెంట్ ఫర్ చిల్డ్రన్ అండ్ అడల్ట్స్, అది ఎక్కడ వాడతాము, ఎక్స్ట్రాక్షన్ చేస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, పోస్ట్ ఆపరేటివ్ సిరీసే అది, దట్ విల్ బి అ సబ్ టాపిక్. డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి ఏ ట్రీట్మెంట్ చేయించుకున్నా దాని ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, డాక్టర్ చెప్పవలసిన ఇన్స్ట్రక్షన్స్, తర్వాత ఇంట్రాఆపరేటివ్ ఇన్స్ట్రక్షన్స్, పోస్ట్ ఆపరేటివ్ ఇన్స్ట్రక్షన్స్, అది సెపరేట్ సిరీస్ కింద ఉంటుంది. టూత్ వైట్నింగ్ చేయించుకుంటే అట్లాగా, ఒక టూత్ ఇంప్లాంట్ పెట్టించుకుంటే అలాగా, మీ పళ్ళు ఎలా ఉంటాయి, ఇంప్లాంట్స్ ఎప్పుడు చేయించుకోవాలి, ఎప్పుడు బ్రిడ్జెస్ చేయాలి, ఎప్పుడు క్రౌన్స్ చేయాలి, విజ్డమ్ టూత్ ఉంటే దానివల్ల ప్రాబ్లమ్స్ ఏంటి, పళ్ళుని ఎలా రీప్లేస్ చేయించుకోవాలి, ఇవన్నీ ట్రీట్మెంట్ సిరీస్లో ఉంటాయి. దెన్ కమింగ్ టు పేరెంట్స్ అన్నప్పుడు ఐ సెడ్ another colorful hat. So I'll go and allude all that. I'll tell all those things. Parents lo baby's teeth eppudu ostadi, when do they come, when do teeth come, when do they fall out. Child's care till age 8, age 6 and 8. Then child's care from 8 to 12. Dental sealants ante enti, pregnancy lo oral health related problems enti, ప్రివెంటివ్ ఫిల్లింగ్స్ అంటే పిట్ అండ్ ఫిషర్ సీలెంట్స్ అంటే ఏంటి, థమ్ సకింగ్, పాసివేర్స్ వల్ల వచ్చిన లాభాలు నష్టాలు, బేబీ టీత్ డీకే ఎలా ఉంటుంది, ఫస్ట్ టైం డెంటిస్ట్ దగ్గరికి ఎందుకు రావాలి, అది పేరెంట్స్ సిరీస్. తర్వాత ప్రివెన్షన్ గురించి మేబీ ఐ థింక్ యూ కెన్ టాక్ అబౌట్ ప్రివెన్షన్. షైని, వాట్ ఆర్ ద ప్రివెంటివ్ టాపిక్స్, అండ్ ద ప్రివెంటివ్ హ్యాట్ ఇస్ దిస్ వన్. అది పెట్టుకుని ప్రివెంటివ్ సిరీస్ చెప్పు.
Yeah, preventive series lo we are going to cover about brushing techniques, care of our teeth and gums, dental X-ray examinations, fluorides, mouth guards and sports safety, tooth decays, treating cavities, your smile, and also brushing quick references. These are all we are going to cover in the preventive series. How many periodontal series lo would you want to just enumerate, because you are also wearing your own cap? యా పెరడాంటల్ డిసీజెస్లో వచ్చేసి మనం గమ్ రెసెషన్ కాజెస్ అండ్ ట్రీట్మెంట్ గురించి మాట్లాడతాం. పెరియోడాంటల్ డిసీజ్ ఆఫ్ కంప్లీట్ గైడ్ ఆఫ్ పెరడాంటల్ డిసీజ్ అండ్ హౌ టు మెయింటైన్ ద పెరడాంటియం గురించి అండ్ స్కేలింగ్ వల్ల అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ అండ్ రూట్ ప్లేనింగ్ అట్ ప్రాపర్ ట్రీట్మెంట్ ఫర్ గమ్ డిసీజెస్ గురించి కవర్ చేయబోతున్నాం. So thank you for giving such an elaborative explanation. ఇప్పుడు నిజంగా నాకు అర్థమైంది. ఇప్పుడు వరకు నేను ఒప్పుకున్నా సరే ఐ వాజ్ నాట్ అవేర్ ఆఫ్ వాట్ వీఆర్ గోయింగ్ టు డూ, బట్ ఆఫ్టర్ లిసనింగ్ టు దిస్, హ్యావింగ్ దిస్ సెషన్, ఐ వాజ్ నౌ కాన్ఫిడెంట్ ఎనఫ్ సో టు డూ. అసీజ్, ఇంకోటి ఏంటంటే ఈ సిరీస్ చేయడంలో ప్రైమరీ ఇంటెన్షన్ ఎజెండా ఈస్ ఎవ్రీ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ షుడ్ హ్యావ్ యాక్సెస్ అండ్ గుడ్ రీజనబుల్ కేర్ అట్ గ్లోబల్ స్టాండర్డ్స్. అది మన హెల్త్ పాలసీలో ఉంది. రైట్ టు హెల్త్ ఈజ్ అ ఫండమెంటల్ రైట్. రైట్ టు ఓరల్ హెల్త్ ఈజ్ ఇంపార్టెంట్. సో మీరు ఇందాక అడిగిన క్వశ్చన్కి ఏంటంటే ఈ టాపిక్స్ పేషెంట్స్కి చెప్తూ ట్రీట్మెంట్ ఎప్పుడు చేయించుకోవాలి, దిస్ ఐ విల్ వన్స్ రీడ్ అవుట్. వాట్ ఈస్ దిస్ ట్రీట్మెంట్ ఫర్, ప్రొసీజర్ ఎందుకు, దాని అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ఏముంటాయి, ఇండికేషన్స్ ఏంటి. కొంతమంది నాకు ఎత్తుపళ్ళు ఉన్నాయని డెంటిస్ట్ దగ్గరికి వెళ్తే మ్యారేజ్ 15 days ఉందంటే పళ్ళన్నింటికి రూట్ కెనాల్ చేసి అన్నిటికీ క్యాప్లు వేసేసి దాని స్మైల్ డిజైనింగ్ అని చేసి ప్రాక్టీస్ ఒకటి ఉంది. అది టైం వల్ల అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్, లేకపోతే దానికి ఇంకేమేమి ఆప్షన్స్ ఉంటాయి. సో ఒక పేషెంట్కి ఒక పన్ను గురించి డెంటిస్ట్ దగ్గరికి వెళ్తున్నప్పుడు వాట్ ఆర్ ద ఆల్టర్నేటివ్ ట్రీట్మెంట్స్ నెసరీ విచ్ ఇస్ టాట్ ఇన్ కాలేజెస్ బోత్ ఇన్ అండర్ గ్రాడ్యుయేట్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ కరికులం. నా సొంత తెలివితేటలు అసలు పెట్టకుండా మోస్ట్ వైడ్లీ యాక్సెప్టబుల్ ర్యాండమైజ్డ్ క్లినికల్ కంట్రోల్ ట్రయల్స్లో అప్రూవ్ అయిన ఎవిడెన్స్ ఉన్నాయే మాట్లాడతాను. అండ్ ఇండికేషన్స్ ఏంటి, కాంట్రాఇండికేషన్స్ ఏంటి, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పేషెంట్ డాక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు డాక్టరు ప్రిపేర్డ్గా ఉండరు. పేషెంట్ వచ్చాక వీ స్టార్ట్ అరేంజింగ్ అవర్ ఇన్స్ట్రుమెంట్స్. దట్స్ ద ప్రాక్టీస్ ఇన్ మోస్ట్ ఆఫ్ అవర్ క్లినిక్స్ నౌ. సో పేషెంట్కి ప్రీ ఆపరేటివ్ ఇన్స్ట్రక్షన్స్ ఎలా ఇవ్వాలి, ఇంట్రా ఆపరేటివ్ ఇన్స్ట్రక్షన్స్ ఎలా ఇవ్వాలి, పోస్ట్ ఆపరేటివ్ ఇన్స్ట్రక్షన్స్ ఎలా ఇవ్వాలి, పోస్ట్ ఆపరేటివ్ కాంప్లెక్సిటీస్ ఉంటే పేషెంట్ డాక్టర్ తోటి ఎలా కమ్యూనికేట్ చేయాలి, పేషెంట్ క్లినిక్లో వచ్చినప్పటి నుంచి వెళ్ళే వరకు. అది మన క్లినికే కాదు, ఇండియాలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉన్న ప్రతి స్మాల్, బిగ్, మీడియం, అల్ట్రా పాష్, కార్పొరేట్ చైన్ డెంటల్ క్లినిక్స్ కానీ ప్రతి డెంటిస్ట్ కానీ ఎలా చేయాలో నా ఇంటెన్షన్ ఏంటంటే, ఇఫ్ దిస్ సిరీస్ గోస్ అవుట్ వెల్ అండ్ టేకెన్ అప్ వెల్, I will talk so unbiasedly in this. Few people might be offended because no, ఎత్తుపళ్ళు కరెక్షన్కి అన్నిటికీ రూట్ కెనాల్ చేసిన బ్రిడ్జ్లు వేయించుకుంటాం. ఆ పేషెంట్కి ఆ రోజున అది కరెక్ట్, అది ఎంతవరకు కరెక్టు, దాని తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, ఇవన్నీ ఒక ఫైనల్ ఇయర్ ఎగ్జామ్కి వెళ్ళి యూజీ అబ్బాయి, పీజీ అబ్బాయి మేము ఎక్స్టర్నల్ ఎగ్జామినర్ కింద వెళ్ళి కూర్చుంటే ఏం చెప్తే వాడి డెంటిస్ట్ కింద అవుతాడో అంత స్పెసిఫిక్గా ఈ పాడ్కాస్ట్ సిరీస్ ఈ పేషెంట్ ఎడ్యుకేటివ్ సిరీస్ నుంచి ఐ విల్ ట్రై దట్ ద ఎంటైర్ కంట్రీ ఆర్ మై ఎక్స్టర్నల్ ఎగ్జామినర్స్ అండ్ ఐఎమ్ దేర్ స్టూడెంట్. అంటే రైట్ యాక్సెస్, కంటిన్యూటీ అండ్ కేర్ మీద చేస్తాము. అండ్ మోస్ట్ ప్రాబబ్లీ, touch wood, if everything goes well, there might be a young generation who cannot talk well like me, who can do good dentistry. అందరికి అన్ని ఫెసిలిటీస్ ఉండవు కదా. నేను ఫస్ట్లో అంటే నేను మంచి డాక్టర్ల దగ్గర, చాలా మంది సీనియర్ల దగ్గర వర్క్ చేసి ఒక 3-4 years ప్రాక్టీస్ పెట్టాను కాబట్టి వాళ్ళ ఎక్స్పీరియన్స్ మాటలు నేను కాపీ కొట్టేసా. ఫండమెంటల్గా వాళ్ళు ఏం చేస్తున్నారో అదే చేశా. సో ఐఎమ్ కట్ కాపీ అండ్ పేస్ట్ ఫ్రమ్ ద day one in my practice of the most successful practitioners practicing then
అంటే 2005 నుంచి 7 వరకు ప్రాక్టీస్ చేసిన స్టాల్వర్డ్స్ దగ్గర నేను పనిచేశాను కాబట్టి నాకు ఇదంతా కేక్ వాక్ అయిపోయింది. బట్ ఈ మధ్య కాలంలో స్టూడెంట్స్ అలానే ఉన్నారు, చదువు చెప్పేటోళ్ళు అలాగే ఉన్నారు. కాబట్టి డెంటిస్టు లాభసాటిగా ఆయన టైం కరెక్ట్ థింగ్స్ కన్జ్యూమ్ చేస్తూ పేషెంట్‌కి రైట్ ట్రీట్మెంట్ అందిస్తే దట్ ఇకలాజికల్ హార్మనీ విల్ బి దేర్. పేషెంట్ షుడ్ బి హ్యాపీ, డాక్టర్ షుడ్ బి హ్యాపీ, ద కంట్రీ విల్ బి హ్యాపీ. అండ్ దిస్ డాక్టర్‌కి థింగ్స్ ఏముంటాయి? నా క్లినిక్కు, నా ఈఎంఐలు, మా ఆవిడకి గోల్డెన్ జ్యువెలరీ, హాలిడే ట్రిప్పు వీళ్ళకి ఇంపార్టెంటు, పేషెంట్‌కి ఇంపార్టెంటు. ఇయన్నీ ఒక ఇకలాజికల్ హార్మనీలోకి వచ్చి ఒక స్టాండర్డైజ్డ్ ఫార్మాట్‌లో ఉంటే రిజల్టెంట్‌గా పేషెంట్ బాగుంటాడు, డాక్టర్ బాగుంటాడు, కంట్రీ బాగుపడుతుంది. సో దట్స్ ది ఇంటెన్షన్. ఐఎమ్ వెరీ గ్లాడ్ టు టేక్ అ పార్ట్ ఇన్ దిస్ సార్. థ్యాంక్ యూ. Oh, that's nice. And I hope and I will give my 100% assurity to give my the whole dedication whatever I am able to do in this thing. So then the pure intentions will bring out good results. ఏమనుకుంటా అంటే అజీజ్, మనం ఈ సిరీస్ చేసినప్పుడు వెన్ వి టాక్ అబౌట్ ఎవ్రీ టాపిక్ నేను అన్న చెక్ లిస్ట్లో వాట్ ఈస్ దిస్ ఫర్, వెన్ టు డూ, వాట్ టు డూ, ఈ 10 సబ్ టాపిక్స్ ఎవ్రీ టాపిక్ మాట్లాడతాం కాబట్టి వీ విల్ మేక్ దట్ ఇంటూ షార్ట్స్ Yeah, అండ్ yeah. హ్యావ్ ప్రొసీజర్, ప్రతి ప్రొసీజర్కి ఇండికేషన్స్, అడ్వాంటేజెస్ ఆ సీక్వెన్స్లో మనం ప్లేలిస్టుల కింద Yes, పెట్టామంటే yes. మేబీ ఇట్ విల్ కేటర్ టు ఎవరు ఎత్తుకుంటే అలాగా. అంతే. అండ్ లెట్స్ సి మనకు వచ్చి కామెంట్స్ ఉంటాయి కదా, నెగటివ్ కామెంట్స్ ఆర్ దోస్ థింగ్స్ విచ్ ఆర్ సక్సెస్ టు విచ్ Steps to learn. స్టెప్స్ టు లెర్న్, ఎక్సెల్ అండ్ కాంకర్. Yes. సో నెగటివ్ కామెంట్స్ వచ్చినప్పుడు వీ విల్ ఎన్ష్యూర్ దట్ వీ ఆన్సర్ దోస్ థింగ్స్ స్పెసిఫికల్లీ. నాకు లాస్ట్ సిరీస్లో కూడా కొంతమంది స్పెసిఫిక్ క్వశ్చన్స్ అడిగినప్పుడు నేను రెస్పాండ్ అయ్యాను. Yes, yes. So, well, if patients genuinely have doubts and doctors feel that they're offended because everything is being told to general public, ante they have right to To acknowledge. to right access to right care Right. or right at least information. Let us give the information right, and then we'll see how it goes. Yes. సో అది అనుకున్నాము. సో మీరు వచ్చే ముందు ఈవెన్ ఐ వాజ్ లిటిల్ ప్యానిక్ టుడే. లెట్ ద కెమెరా బి రోలింగ్, ఐ టెల్ యూ అవుట్ ఆఫ్ ద హార్ట్ అనుకున్నా. ఇప్పుడు వచ్చిస్తున్నారు, నేను ఇప్పుడు డయాబెటీస్ అండ్ ఓరల్ హెల్త్ అని ప్రిపేర్ అయిపోయా. ఇఫ్ ఐ సే ఇంటర్లూకిన్ 1, 2, 3 ఈజ్ అ ప్రాబ్లమ్ అండ్ డయాబెటీస్లో ప్రొసీజర్ ఇది చేయాలి, క్లీనింగ్ చేయాలి, ఇది చేయాలి, అది చేయాలి అంటే అసలు జనాలకి ఏం అర్థమవుతుందిరా బాబు అని. సో వి సెడ్ ఒక డెంటల్ కాంటెక్స్ట్ నుంచి అన్ని పెట్టి, దెన్ వి సెడ్ ఇఫ్ యూ స్టార్ట్ టాకింగ్ ఆన్ ఇప్పుడు నుంచి నెక్స్ట్ నుంచి విల్ సే 4 heads. Yes, yes. సో విల్ గో విత్ వన్ సమ్వేర్ ప్రివెన్షన్ నుంచి. అసలు బోర్డ్స్ ఏం చెప్తున్నాయి, లిటరేచర్ ఏం చెప్తుంది, దానికి ఏ ట్రీట్మెంట్లు ఉన్నాయి, ఏ ట్రీట్మెంట్కి ఎప్పుడు మీరు ఇంట్లో మీరు గుర్తుపట్టగలుగుతారు ఎర్లీ వార్నింగ్ సైన్స్, దానికి డెంటిస్ట్ దగ్గరికి వెళ్తే డెంటిస్ట్ నుంచి ఏం వినాలి, ఏం వింటే వాళ్ళు ఏం చేస్తారు, ఆ ట్రీట్మెంట్ యొక్క చెక్ లిస్టులు ఏంటి, ఇవన్నీ ఇన్ ద నెక్స్ట్ 1 month, 1.5 month which we will be working. I want to standardize the way patients get the right care in such a way that standardization ఉంటే ఏమవుతుంది, ఇన్సూరెన్స్ వస్తుంది, దెన్ అవుట్ ఆఫ్ ద పాకెట్ స్పెండింగ్ ఉండదు. అందుకోసమే సో స్టాండర్డైజేషన్ అలాగా. తర్వాత ఈ ఓవర్ ద కౌంటర్ మెడికేషన్స్ తీసుకుని యాంటీబయాటిక్ డ్రగ్ రెసిస్టెన్స్ రావటం, ఇవన్నీ కట్టేలు చేయొచ్చు. Well, if everybody takes it now, it is good. If they take it later, it is good. So the intention is not to gain name, fame, or money, or practice by doing this series. Kabatti, I thought nothing can be edited and everything can be recorded. Yes, yes, for sure. So that's the way it is. No, Cheppu Pamu, something you want to say? What do you think? ప్రాక్టీస్లో ఇందాక పావని చెప్పింది ఒక పాయింట్ ఐ వుడ్ లైక్ టు లిటిల్ ఎలాబరేట్. డే 1 నుంచి పేషెంట్ వచ్చినప్పుడు ఇవన్నీ ముందే బట్టి పట్టేసి బ్రెయిన్లో మెమరైజ్ చేసేసుకున్నాం కాబట్టి పేషెంట్ని ఎంగేజ్ చేయడం చాలా సింపుల్ అయ్యేది. పేషెంట్లు ఎంత ఉంటుందా, ఎంతకాలం
See, a patient who is about 50 years old will not be coming to me for the first time when I opened my clinic. He must have gone to at least 20-30 people in his lifetime, because that single tooth gave cavity ఒకసారి చేపించుకుంటాడు, క్లీనింగ్ చాలాసార్లు చేపించుకుంటాడు. అసలు క్లీనింగ్ చాలాసార్లు ఎందుకు చేపించుకున్నాడు? So we said, if you don't brush your teeth properly, or in other words, I will not say don't, if you start brushing your teeth properly and the acidic saliva becomes basic, మీకు క్లీనింగ్ అన్న అవసరం లేదు అని నేను ఎప్పుడో 2007లో చెప్పిన పేషెంట్లు ఈ రోజుకి ప్రతి 6 monthsకి రీకాల్కి వస్తూ దే ఆర్ మై బ్రాండ్ అంబాసిడర్స్. నా మార్కెటింగ్ ఇస్ డన్ బై త్రూ మై పేషెంట్స్. ఐ డోంట్ క్లీన్ దేర్ టీత్ బికాస్ దే బ్రష్ దేర్ టీత్ ప్రాపర్లీ. దేర్ హెల్త్ ఇస్ ఇన్ దేర్ హ్యాండ్ అండ్ దే గో అండ్ టెల్ దేర్ ఫ్రెండ్స్, ఏంటి మీ డాక్టర్ ప్రతి 6 monthsకి ఎందుకు క్లీన్ చేస్తాడు టీత్, మా డాక్టర్ మాది క్లీన్ చేయడు అంటే, వాళ్ళు చెప్పండి విషయం ఏంటంటే, నా ప్రాక్టీస్ మార్కెటింగ్ టిప్పు ఆయన చెప్పడు, నేను 2 పూట్ల బ్రష్ చేసుకున్నాను కాల్గేట్ స్ట్రాంగ్ టీత్. అది నా దగ్గరకు వచ్చి 500 రూపాయలు కన్సల్టేషనో 1000 రూపాయలు కన్సల్టేషనో కట్టి అది తెలుసుకుని అది ఫాలో అయిన వాడికి మళ్ళీ వాడు బ్రాండ్ అంబాసిడర్ అయిపోతాడు డెంటిస్ట్రీకి. సో అలా చేశాం కాబట్టి వర్డ్ ఆఫ్ మౌత్ చాలా బాగా వచ్చింది. అండ్ అదంతా చేసి కొంచెం కడుపు నిండలేదో తెలియదు, కానీ సొసైటీ వలన we gained a lot of experience, and this is just giving back to the society. Shaini, here I would like to ask one word. ఇప్పుడు మీరు చూసారు కదమ్మా, యూ హ్యావ్ బీన్ హియర్ ఫర్ అబౌట్ 6-7 months now, మనతో ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇప్పుడు యూ ఆల్సో మస్ట్ హ్యావ్ వర్క్ సమ్వేర్ ఎల్స్ అండ్ యూ స్టార్టెడ్ వర్కింగ్ విత్ మీ అండ్ నౌ యూ లుక్ ఎట్ అ క్లినిక్ ఇన్ తెల్లాపూర్. ఇప్పుడు వాట్ డూ యూ థింక్ ఆర్ ది problems you face as a dentist when you open your clinic? Do you think that this series will solve the problem? If yes, can you add some specific things what will be helpful for your generation, ante from passing out to 2-3 years of experience? ఆబ్వియస్లీ ఇది చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది నాలాంటి ఫ్రెషర్స్ ఎవరన్నా క్లినిక్ ఓపెన్ చేద్దామని అనుకుంటే. ఎందుకంటే బేసిక్గా ఇవేమి కాలేజ్లో మనకి చెప్పరు, పేషెంట్తో ఎలా డీల్ చేయాలి, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పేషెంట్స్ వచ్చినప్పుడు వాళ్ళు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కంప్లైంట్స్తో వస్తారు, వాళ్ళని ఎలా డీల్ చేయాలో మాకు ఆబ్వియస్గా కాలేజ్లో తెలియదు. ఎందుకంటే పీజీస్ స్టాఫ్ హెల్ప్ చేస్తారు కాబట్టి అక్కడ. ఇక్కడ మనం ఇండివిజువల్గా నా ఓన్ క్లినిక్ నేను కానీ ఓపెన్ చేసుకుంటే ఫ్యూచర్లో ఈ సిరీస్ ద్వారా 100% ష్యూర్ ఐ విల్ బి సక్సెస్ఫుల్. ఎందుకు చెప్తున్నానంటే ఈ సిరీస్ లో పేషెంట్స్ తో ఎలా ఎంగేజ్ అవ్వాలి, వాళ్ళు అడిగే డిఫరెంట్ కంప్లైంట్స్ లో నుంచి వాళ్ళు ఎలా వాళ్ళకి కావాల్సిన ట్రీట్మెంట్ ఏంటి, అవసరం లేని ట్రీట్మెంట్ ఏంటి, వాళ్ళ వాళ్ళ యొక్క క్వశ్చన్స్ ఆన్సర్ చేయడం, వాళ్ళ యొక్క కంప్లైంట్ ని సాల్వ్ చేయడం, ఇట్స్ ఆబ్వియస్లీ చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది ఈ సిరీస్ ద్వారా. ఈ సిరీస్ కోసము ఐ రిమెంబర్ 2011 నుంచి నా దగ్గర జాయిన్ అయిన అందరు డెంటిస్ట్లో వాళ్ళని ఒక 3 to 6 months పేషెంట్ ఎడ్యుకేటివ్ సిరీస్, పేషెంట్ తోటి ఏం మాట్లాడాలన్న దాని మీద గట్టిగా పట్టుకునేటువంటి అజీజ్ నేను. అండ్ ఐ కెన్ నేమ్ అట్లీస్ట్ అబౌట్ 200 fellows in Hyderabad whose clinics run extremely extraordinary well. They are all very, very good dentists. నేను ఈవెన్ అమెరికన్ డెంటల్ అసోసియేషన్ మెంబర్ నేను. ఐ మీన్ నౌ ఇట్స్ బీన్ 18th year దట్ దే గేవ్ మీ. ఇంకా నా రిజిస్ట్రేషన్ ఫీజు వాళ్ళకి వద్దు, ఇయర్లీ సబ్స్క్రిప్షన్ వద్దని పర్మనెంట్ అఫిలియేట్ మెంబర్ అని ఇచ్చారు. సో ఇండియాలో పర్మనెంట్ అఫిలియేట్ మెంబర్స్ ఒక 50-60 members ఉంటారేమో ఇప్పుడు. సో దోస్ పీపుల్ ఆర్ లైక్ నో వచ్చేసిన ఆంబోతుల్లాగా. ఐ మీన్ దే ఆర్ సర్టిఫైడ్ సేయింగ్ దట్ నో యూ డోంట్ నీడ్ టు పే అస్ ఎనీ మోర్ ఫీ అండ్ యువర్ లైఫ్ మెంబర్ లాగా. అది ఇట్స్ గివెన్ టు ఫ్యూ పీపుల్. నేను యాజ్ డాక్టర్ షైనీ వాజ్ టెలింగ్, నేను అందరు సక్సెస్ఫుల్ పీపుల్ని చూసి డబ్బులు ఎలా సంపాదించాలో తెలిసి యూనిట్ ఎకనామిక్స్ అర్థమయ్యాక పేషెంట్కి చెప్పాలి అంటే కన్ఫ్యూజన్. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దాంట్లో స్టాల్ వాడు. దేర్ వాజ్ వన్ డాక్టర్ సందేశ్ మైకర్ సార్ అని, ఆయన కాస్మెటిక్ డెంటిస్ట్లో స్టాల్ వాడు. ఇంకొక అజయ్ కక్కర్ అని, ఆయన పెరిడాంటల్ డిసీజ్లో స్టాల్ వాడు. డాక్టర్ టీవీ నారాయణ ఓరల్ పెథాలజీ, ఓరల్ క్యాన్సర్స్లో స్టాల్ వాడు. ఇలాంటి గిరీష్ రావు అనంతకృష్ణ సార్ అయితే వాళ్ళు ప్రాస్థోడాంటిక్స్ సర్జరీలో స్టాల్ వర్డ్స్. అలాంటి వాళ్ళ దగ్గర నుంచి అందరిని చేశాక అసలు పేషెంట్ వస్తే ఏం మాట్లాడాలరా దేవుడా అనుకుంటే ఈ పేషెంట్ ఎడ్యుకేటివ్ సిరీస్ పోయమ్స్ లాగా వేమన్ శతకాల్ లాగా నేర్చుకున్నాయి. ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ ప్రాక్టీస్ చేసి ట్రయల్ అండ్ ఎర్రర్లా టెస్ట్ చేసి ప్రాక్టీస్ సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం. కాబట్టి ఇది ప్రతి డెంటిస్ట్కి జరిగి ప్రతి డెంటిస్టు డాక్టర్ రాజేష్ రెడ్డి కన్నా సక్సెస్ఫుల్ అవ్వాలి, అయి తీరాలి. అది జరుగుతాం వల్ల పేషెంట్ పూల్, పేషెంట్ బేస్ స్ట్రాంగ్ అయ్యి డిసీజ్ ఫ్రీ అవుతుంది అన్నది నమ్మి ఇక్కడి నుంచి
విల్ గో స్టెప్ బై స్టెప్, టాపిక్ బై టాపిక్ అండ్ ట్రై టేక్ థింగ్స్ ఫర్దర్. సో ఈసారి మనం చేస్తున్నప్పుడు షైనీ విల్ బీ ఆన్ యువర్ సైడ్. మీరు మీ క్వశ్చన్స్ ర్యాండమ్గా యూ విల్ బి ఆస్కింగ్ మీ, యూ టాక్ పేషెంట్ పర్స్పెక్టివ్. కొన్ని టెక్నికల్గా నేను ఇంకా ఎలాబరేట్ చేయగలిసింది. షైనీ విల్ బీ యువర్ కో హోస్ట్. షీ విల్ బి ఆస్కింగ్ మీ పిన్ పాయింటెడ్లీ క్వశ్చన్స్. షైనీ కానీ అనదర్ డాక్టర్ ఉన్నారు శివాని అని. దీస్ ఆర్ ద పీపుల్ హూ యాక్చువల్లీ బర్న్ డౌన్ a lot of information. మా దగ్గరకు వచ్చిన ప్రతి డెంటిస్ట్ బై ద ఎండ్ ఆఫ్ 3rd month or 4th month నా దగ్గర జాయిన్ అయినాక పేషెంట్ తోటి ఏం మాట్లాడుతున్నాం అన్నది ఇలాగ ఒక ప్రింటెడ్ ఫార్మాట్లో దే మేక్ అ బుక్లెట్ అనమాట. ఆ బుక్లెట్లో ఒక 200 మంది రాసినవి అన్ని స్క్రూ డౌన్ చేసి ఫైనల్ సిరీస్ ఇలా ఉంటే బాగుంటుంది. అండ్ దట్ వాస్ ఎగ్జాక్ట్లీ వాట్ ది అమెరికన్స్ అండ్ ద ఆస్ట్రేలియన్స్ అండ్ ది ఇండియన్ బోర్డ్స్ అండ్ ఎవ్రీ వన్ సర్టిఫై. సో ఐ విల్ బీ ది ఓన్లీ ద వాయిస్ టు టాక్, బికాస్ కొన్నేళ్ళు తెల్ల జుట్టు వచ్చింది కాబట్టి సీనియారిటీతో మాట్లాడుతున్నాము. గుడ్ అండ్ బ్యాడ్ పీపుల్ విల్ అండర్స్టాండ్ అని నేను మాట్లాడుతున్నాను. ఐ థింక్ ద క్రెడిట్ రియల్లీ గోస్ టు డాక్టర్ పావని. ఆవిడకి ప్రతి ఇయర్ ఒక ₹1,00,000 దాకా వేస్ట్ చేసేటండి 2011 నుంచి ఈ ఇయర్ వరకు. పేషెంట్ ఎడ్యుకేటివ్ సిరీస్ బ్రౌచర్లు చేద్దామని డిజైనింగ్కి ఒక కొంత డబ్బు, తర్వాత ఆ డిజైనింగ్లో ఫోటోలు కొనాలని ఇంకోటి, అది అసోసియేషన్ ఇండియన్ డెంటల్ అసోసియేషన్ చెప్పినట్టు అంటే ఒక టాపిక్ని ఒక అసోసియేషన్ పబ్లిక్ చెప్తే ఒకలా ఉంటుంది, ఒక క్లినిక్ చెప్తే ఒకలా ఉంటుంది, ఒక డాక్టర్ చెప్తే ఒకలా ఉంటుంది, ఇద్దరు నాన్ డెంటిస్టులు మాట్లాడుకుంటే ఒకటి ఉంటుంది. కాబట్టి ఈ కర్త కర్మ క్రియ అన్న దాన్ని మార్చాలి అని చెప్పి కొంత డబ్బులు తగిలేసాం. అన్నీ చేశాక షీ బీయింగ్ మై వైఫ్, షీ థాట్ దట్ ఈవెన్ దిస్ విల్ నాట్ హ్యాపెన్. రాజేష్ ఒక దేనితోటి సాటిస్ఫైడ్ కాదు అని నమ్మి ఈరోజు ఈవెన్ బిఫోర్ వీ స్టార్టెడ్ దిస్ షీ వాజ్ సింప్లీ గోయింగ్ అండ్ డూయింగ్ ఎ పేషెంట్. వీ హ్యాడ్ టు వెయిట్ ఫర్ మోర్ దెన్ half an hour for her to come and so let me see. I know what I'm going to talk will definitely help patients and doctors, but at least know I'll be a successful dentist for my wife. As a husband, she will I think will get more ఏమంటారు, కొంత విశ్వాసం వస్తుంది. రాజేష్ ఇంతకాలం నుంచి మాట్లాడుతుంది బాగా చేశాడని ఆ సిరీస్ లాంచ్ అయ్యాక మేబీ ఐ థింక్ షీల్ ఫీల్ ప్రౌడ్. అండ్ ఆల్ ద ఫెలో డెంటిస్ట్ హూ వర్క్డ్ విత్ మీ, who are actually the inspiration for doing this and the problems which we see in the society. నా క్లోజ్ ఫ్రెండ్ ఒక అబ్బాయి ఉంటాడు, కేపీ వర్మ అని. హీ ఈజ్ ద సెక్రటరీ ఆఫ్ ఐడిఏ సైబరాబాద్. అతను అంటాడు, సార్ చాలా క్లినికల్లో పేషెంట్ రాక చాలా ఇబ్బందులు పడుతున్నారు అంటాడు. నేనన్నా అంత ఇబ్బందులు పడినట్టు కోట్లతోటి క్లినిక్లు ఎందుకు ఓపెన్ చేస్తున్నారో అర్థం కాదు నాకు. సో ఈ సిరీస్ వలన పేషెంట్కి అవేర్నెస్ వస్తే ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే దే హ్యావ్ టు గో టు అ డెంటల్ క్లినిక్ అండ్ ఇట్ విల్ బీ మై బ్రదర్ ఆర్ మై సిస్టర్ యాజ్ పర్ ద హిపోక్రటిక్ ఓత్ who will be treating them in good, controlled, protocolized, standardized, price regulated environment where sarve jana sukhno bhava. There I end.